ఒబిలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బొమ్మరిల్లు. వెల్కమ్ టు ఓబిలి వారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. నేను మీ సుహాసిని. ఇల్లు అంటే ఎమోషన్ తో పాటు డబ్బు కూడా ఇన్వాల్వ్ అయ్యే విషయం. ఒక ఇల్లు మనది కావాలంటే ముందు చూసుకోవాల్సింది మనీ మ్యాటర్స్. సరిపడేంత డబ్బు మన దగ్గర లేకపోతే హౌస్ కోసం డెఫినెట్ గా లోన్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ మా బొమ్మరిల్లు ప్రోగ్రామ్ లో గెలుచుకుంటే ఏ శ్రమ లేకుండా యూ విల్ విన్ అ హౌస్. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ కోసం 3 టీమ్స్ వచ్చారు. ముందు వాళ్ళని పరిచయం చేసుకుందాం. లోన్ తీసుకోకుండా, డ్రాయింగ్ లేకుండా ఒక బ్యూటిఫుల్ హౌస్ మీ సొంతం అవుతుంది. టీమ్ ఏ వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు నారాయణరావు. ఐ కేమ్ ఫ్రమ్ విజయవాడ డూయింగ్ ఎలక్ట్రికల్ బిజినెస్. ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నారా? యువర్ వైఫ్? నా పేరు సుహాసిని. నా పేరు సుహాసిని అండి. నా పేరు సుహాసిని. నా పేరు కూడా సుహాసిని అండి. నా పేరు సుహాసిని. నా పేరు కూడా సుహాసిని అండి. హౌ లవ్లీ. ఓకే, ఎవరు పెట్టారు ఈ పేరు మీకు? మా నాయనమ్మ గారు పెట్టారు. ఓకే, నాకు మీ అంటే చాలా ఇష్టం అండి మా నాయనమ్మ గారికి, అందుకు నాకు ఆ పేరు పెట్టారు. మీ మూలానే నాకు ఈ పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు యువర్ నానమ్మ. సో ఆల్ ద బెస్ట్ అండి. టీమ్ బి నుంచి I am Johnson from Newsweek, working as an English teacher in government high school. ఇంగ్లీష్ టీచర్. ఓకే, మీ వైఫ్? I'm Vandana from Newsweek, housewife. ఓకే, దెన్ ఫాదర్ అండ్ డాటర్ టీమ్ సి. నా పేరు లక్ష్మి అండి. నేను జగ్గైపేట నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. మా నాన్నగారితో పాటు వచ్చాను. నా పేరు వెంకటరత్నమ్మ, జగ్గైపేట నుంచి వచ్చాను. జువారీ సిమెంట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాదమ్మ, అందుకని. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. నేను చెప్పాను, ఒక హౌస్ కొనాలంటే డెఫినెట్ గా లోన్ తీసుకోవాలి. కానీ బొమ్మరిల్లులో హౌస్ విన్ చేయాలంటే నో లోన్. బట్ గేమ్ లో ఎంటర్ అవ్వడానికి ఒక చిన్న లోన్ తీర్చాలి మీరు. ఆ లోన్ ఏంటంటే బస్సర్ రౌండ్ లో కరెక్ట్ ఆన్సర్. నేను ఒక వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. వెంటనే బస్సర్ ప్రెస్ చేసి చెప్పాలి. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు సింహాసనానికి వెళ్తారు. సెకండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఇక్కడ సోఫాలో కూర్చుని వెయిట్ చేస్తారు. లేటుగా బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోతారు. సో రెడీ రెడీ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ ఫింగర్స్. బొమ్మరిల్లు చిత్రంలో హీరోయిన్ ఎవరు? గో. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ సి. హీరోయిన్ పేరు ఏంటండి? జెనీలియా. సెకండ్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. Genius. జెనీలియా. ఓకే, ఆ పిక్చర్ లో హీరోయిన్ పేరేంటండి చెప్పండి సుహాసిని గారు. జెనీలియా. క్యారెక్టర్ పేరేంటి? మీ పేరేనండి? హాసిని. హాసిని. మీకు తెలుసు, హీరోయిన్ పేరు తెలుసు, క్యారెక్టర్ పేరు కూడా తెలుసు, కానీ లేట్ గా బజర్ ప్రెస్ చేశారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. ఆ సుహాసిని కూడా అక్కడే కూర్చోవాలి, ఈ సుహాసిని కూడా అక్కడ కూర్చోవాలి. మేమిద్దరం ఒకే సేమ్ క్లాస్మేట్స్ అన్నమాట. నేమ్ మేట్స్, ఇప్పుడు క్లాస్మేట్స్ అండ్ సీట్ మేట్స్ అయిపోయాం. సో కంగ్రాచులేషన్స్. టీమ్ సి వాళ్ళు సింహాసనానికి వస్తారు అండ్ టీమ్ బి వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి. ప్లీజ్ కా. కంగ్రాచులేషన్స్ వెంకటరత్నం గారు అండ్ సౌభాగ్యలక్ష్మి గారు. వెంకటరత్నం మంచి పేరండి. మా ఆల్మోస్ట్ క్లోజ్ టు మై ఫాదర్ ఇన్ లాస్ నేమ్. ఆయన పేరు గోపాలరత్నం, అందుకే మణిరత్నం. సో ఇక్కడ హైదరాబాద్ లోను మీకు బిజినెస్ ఉంది, బట్ మెయిన్ బిజినెస్ ఏ ఊర్లోను? జగ్గైపేట ప్లాంట్ ఉందండి, డిస్ట్రిబ్యూషన్ హైదరాబాద్, ఇక్కడ చేసుకుంటాం. ఓకే, మీకు డాటర్ అంటే ఇష్టమా, సన్ అంటే ఇష్టమా? అంటే ఇష్టం అంటే ఇద్దరు పిల్లలు ఇష్టం కానండి. వ్యక్తిగతంగా నాకేంటంటే ఆడపిల్లలు అంటే నాకు ఎందుకో అది నాకు చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యంతో సమానం అండి. పేరు కూడా పెట్టుకున్నాను. నాకు ఆడపిల్లలు అంటే ముచ్చటండి. ఇల్లు అన్నీ సుఖంగా ఉండాలంటే ఆడపిల్లలు ఉంటేనేనండి. అంటే బాబుతో లేదని కాదు, కానీ మెయిన్ నాకు ఏంటో అది ఒక సెంటిమెంట్. మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు, డాటర్ ఇస్ అ డాటర్ ఫర్ ఎవర్, సన్ ఇస్ అ సన్ టిల్ హి గెట్స్ మ్యారీడ్ అంటారు. అందులో నిజం ఉందో ట్రూత్ ఉంది. బొమ్మరిల్లులో ఈజీగా లోన్ తీసుకోకుండా వచ్చేసారు మీరు. సో 4 రూమ్స్ ఉన్నాయి. మీకు గేమ్ రూల్స్ చెప్తాను. 4 రూమ్స్ లో 2 రూమ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆడాలి. ఎవ్రీ రూమ్ లో 2 ఐటమ్స్ కోసం ఆడతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఐటమ్స్ విన్ చేస్తారు, దాంతో పాటు పాయింట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఒక రూమ్ లో ఒక ఫ్లిప్ యూజ్ చేయొచ్చు. 2 ఫ్లిప్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు.
మీరు ఆడిన తర్వాత వచ్చే వాళ్ళు మీకంటే ఎక్కువ పాయింట్ స్కోర్ చేస్తే వాళ్ళు మేట్రిక్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. మేట్రిక్స్ లెవెల్కి వెళ్ళేవారు మిగతా 2 రూమ్స్ కోసం ఆడతారు. మేట్రిక్స్ రూల్స్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే, కుబేర్ గారిని ముందు పరిచయం చేసుకోవాలి. కుబేర్ బాబాయ్, కుబేర్ అన్నయ్య, కుబేర్ మావయ్య, కుబేర్ జీ ఉన్నారు. ఆయన డిసైడ్ చేస్తారు ఎలాంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వాలి, లోన్ కావాలా వద్దా అని ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఆయన్ని పరిచయం చేసుకోండి. హలో కుబేర్ గారు. హలో కుబేర్ గారు. సో 4 రూమ్స్ చూపించండి కుబేర్ గారు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో ఆ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లివింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్ అండ్ కిడ్స్ రూమ్. కిడ్స్ రూమ్ అంటే స్పోర్ట్స్ సంబంధించిన, తర్వాత ఐక్యూ అండ్ చిల్డ్రన్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. కుబేర్ గారు కిడ్స్ రూమ్కి వెళ్ళాలి. ఐటమ్స్ చూస్తారు కదా, మీరు బాగా ఆలోచించి ఒక ఆబ్జెక్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీకంటే బెటర్గా డిసైడ్ చేసి వాళ్ళు దాటి వెళ్ళిపోతారు. సో టైం తీసుకొని ఒక్క ఐటమ్ డిసైడ్ చేయండి. ఫాదర్ అండ్ డాటర్ వచ్చారు, వాళ్ళు ఒక ఐటమ్ డిసైడ్ చేయబోతున్నారు. ఇన్ ద మీన్ టైమ్ ఒబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్ లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఓబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. జగయ్యపేట నుంచి ఫాదర్ అండ్ డాటర్ వచ్చారు. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాం. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ పేరేంటి? వెంటనే జెనెలియా అని చెప్పేశారు. వెంకటరత్నం గారు నిజం చెప్పండి, జెనెలియా అని మీకు తెలుసా? తెలుసా? మా పాపకు తెలుసు. నాకు తెలిసింది. డెఫినెట్ గా మీ డాటర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు జస్ట్ ఎస్ చెప్పారని నాకు తెలుసు. డెఫినెట్ గా బిజినెస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా పిక్చర్ లో హీరోయిన్ పేరేంటో తెలియదు. పిక్చర్లు అంటే అసలు నాకు అసలు తెలియదు. వాస్తవం కరెక్ట్ గా గెస్ట్ చేశాను నేను, కరెక్ట్ గా గెస్ట్ చేశాను. సో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక ఐటమ్ సెలెక్ట్ చేయాలి మీరు. ఏ ఐటమ్ కావాలి? పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్. కుబేర్ గారు పర్సనల్ కంప్యూటర్ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఒలింపిక్స్ లో డెకత్లన్ గెలుచుకున్న అథ్లెట్ కి ఇచ్చే టైటిల్ పేరేంటి? వరల్డ్స్ గ్రేటెస్ట్ అథ్లీట్, వరల్డ్ ఫేమస్ అథ్లీట్, అథ్లీట్ ఆఫ్ ద డికేడ్, అథ్లీట్ ఆఫ్ ద ఇయర్. మ్యారథాన్, పెంటథాన్, డెకథ్లాన్ అని ఉన్నాయి. తెలియకపోతే ఫ్లిప్ చేసుకోవచ్చు. షూర్? షూర్ కాకపోతే ఫ్లిప్ చేసుకోండి. బి వరల్డ్ ఫేమస్ అథ్లీట్ అంటున్నారు కుబేర్ గారు. కరెక్టేనా చెప్పండి? రాంగ్. వరల్డ్స్ గ్రేటెస్ట్ అథ్లీట్. డెకథ్లాన్ లో విన్ చేస్తే వరల్డ్స్ గ్రేటెస్ట్ అథ్లీట్ అంటారు. ఇట్స్ ఓకే. ఇంకొక క్వశ్చన్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ ఐటమ్ ఏది కావాలి చెప్పండి? బంక్ బెడ్. బంక్ బెడ్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. టెన్నిస్ లో 0 స్కోర్ ని ఏమంటారు? ఆప్షన్ ఏ నిల్, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి లవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ థింగ్స్. సి లవ్ మ్యామ్. ఒకసారి చెప్పండి. సి లవ్. లవ్ చేయమంటారా? ఎవరిని? మా హస్బెండ్. మీ హస్బెండ్ ని మీరు లవ్ చేయాలండి. అవునండి, నేనే చేస్తాను. నేను లవ్ ఆల్ అంటాను. సో టెన్నిస్ లో నిల్ ఆల్ అంటారా, 0 ఆల్, ఆర్ లవ్ ఆల్, ఆర్ నన్ ఆల్? సి లవ్. సి లవ్. సో లవ్ అంటారు టెన్నిస్ లో అంటున్నారు. లక్ష్మి గారు, కుబేర్ గారు కరెక్టేనా చెప్పండి? Of course it is the right answer. What else? First point is love all, next love 1 kadu, love 15, love 30, love 40, tarvata deuce, advantage, then finally they win a game. 1500 points score చేశారు. పర్వాలేదు. సెకండ్ రూమ్కి వెళ్ళాలి. సెకండ్ రూమ్కి వెళ్ళిపోదామా? సెకండ్ రూమ్ ఏ రూమ్కి వెళ్తారు మీరు డిసైడ్ చేసుకోండి. కిచెన్ మ్యామ్.
కిచెన్ రూమ్కి వెళ్ళండి కుబేర్ గారు. మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి లోన్ అంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు మధ్యాహ్నం 1 o'clock నుంచి 3 o'clock వరకు ఆఫీస్లో వర్క్ చేసి ఒక 1 hour 1.5 hours పడుకుంటే ఫోన్లో ఏమడుగుతారు? మేడం మీకు ఈ బ్యాంక్ నుంచి లోన్ కావాలా? సార్ ఆ బ్యాంక్ నుంచి ఇస్తాం అని పిచ్చెక్కుతుందండి ఈ మధ్య సెల్ ఫోన్స్ తో. చెప్పండి, ఎలా పిచ్చెక్కుతుంది చెప్పండి. ఒకసారి నాకు కోపం వచ్చమ్మా, కావాలమ్మా ఒక 50 లక్షలు అన్నా. మీరు అడిగింది 50 లక్షల దేనికండి అన్నారు. అంటే విట్టిగా అసలు నాకు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వేద్దాం అనుకుంటున్నానన్నా. అదేంటండి అట్లా అంటారని చెప్పి ఫోన్ కట్టేసి మా అమ్మాలీలకి వాళ్ళకి తెలుసు, నవ్వుకున్నారు. ఎవరైనా 1 lakh తీసుకుంటారు, తీసుకొని మీరు ఈ డబ్బు ఇచ్చారు, మీ రుణం తీసుకోలేను అంటారు. తీసుకోలేను అంటే డబ్బు అంటే తిరిగి ఇవ్వరు కదా, అంటే 2 అర్థాలు వస్తాయండి. బట్ దట్ ఈస్ వాట్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్ కదా. ఓకే, ఒక ఐటమ్ సెలెక్ట్ చేయాలి మీరు. వాషింగ్ మెషిన్, TCL వాషింగ్ మెషిన్. క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. కార్డియాక్ అరెస్ట్ అయితే పేషెంట్ ని వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాలి? జైల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, కోర్ట్? సి హాస్పిటల్. అందరు నవ్వుతున్నారు. సి హాస్పిటల్. సి హాస్పిటల్. హాస్పిటల్లో ఎక్కడ తీసుకెళ్ళాలి అది చెప్తేనే నేను. ఐసీయూకి. ఓకే కుబేర్ గారు ఐసీయూకి తీసుకెళ్లాలని చెప్తున్నారు. లక్ష్మి గారు కరెక్టేనా చెప్పండి. కంగ్రాచులేషన్, రైట్ ఆన్సర్. రికార్డ్ బ్రేకింగ్ ఈజీ క్వశ్చన్ అండి ఇది. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు TCL వాషింగ్ మెషిన్. దీని ప్రత్యేకత 3D వాటర్ ఫ్లో, యాంటీ వైబ్రేటర్. వెరీ హ్యూమరస్ క్వశ్చన్. కంప్లీట్ అరెస్ట్ అయితే అవును, ఫెయిలియర్ అంటారు కదా, అరెస్ట్ అంటే ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఫెయిలియర్ ఇస్ కంప్లీట్ ఫెయిలియర్. ఓకే, 2500 పాయింట్స్ చూసారు కదా. 2000 జాన్సన్ గారు 2500 పాయింట్స్. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది వాళ్లకు. సో నెక్స్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. లాస్ట్ ఐటమ్. ఒకవేళ మీరు మేట్రిక్స్ లెవెల్కి రాకపోతే ఇదే మీ లాస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్. ఓకే, ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్. క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. సూర్యకాంతి వల్ల శరీరంలో ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. డి. డి విటమిన్. ఏ విటమిన్ అండి? డి. ఫ్రమ్ ద సన్ యు గెట్ డి అంటున్నారు. ఫ్లిప్ యూజ్ చేయకుండా వచ్చారు లాస్ట్ క్వశ్చన్ కి. షూర్? షూర్, 100% షూర్ గా ఉన్నారు డి అని. కుబేర్ గారు చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ కరెక్టేనా? అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక ఒలింపిక్స్ క్వశ్చన్ మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు మీరు. సో 3 questions కరెక్ట్ గా చెప్పారు. 4500 పాయింట్స్ విన్ చేశారు. ఎక్సలెంట్. జాన్సన్ గారు వచ్చి ఎలా ఆడతారు అండ్ హౌ మెనీ పాయింట్స్ విల్ ఈ స్కోర్ వీ డోంట్ నో. కానీ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న మా టీవీ వ్యూవర్స్ కి ఒక సింపుల్ క్వశ్చన్. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాకూర్, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి అమర్త్య సెన్. ఆన్సర్ తెలిస్తే BOM స్పేస్ తర్వాత ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి టైప్ చేసి వెంటనే 57337 కి SMS చేయండి. వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, టాటా సబ్స్క్రైబర్స్ అయితే 505737 కి, సెల్ 1 BSNL సబ్స్క్రైబర్స్ అయితే 125573 కి కాల్ చేసి క్వశ్చన్ అని చెప్పి మీ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ముగ్గురికి RS బ్రదర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు 4000 వర్త్ గిఫ్ట్ వౌచర్ ఇస్తారు. సారీ, జ్యువెలరీ, యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్. సో ఫాదర్ అండ్ డాటర్ టీమ్ 4500 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్స్ వస్తున్నారు. వాళ్ళు I don't know, they have to cross that 4500 points. Before calling them, let's take a short break in Oblivari Bommarillu presented by Vodafone.
వెల్కమ్ బ్యాక్ టు ఓబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. సింహాసనానికి ఇప్పుడు జాన్సన్ అండ్ వందన గారు వచ్చారు. సో వాళ్ళు 4500 పాయింట్స్ విన్ చేశారండి. సో యూ హ్యావ్ టు క్రాస్ దెమ్, వేరే దారి లేదు. సో చెప్పండి, మీ ఊరు గురించి చెప్పండి. I'm from Newsweed, madam. ఓకే, It is very famous for mangoes. Entirely international export కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. Educationally very developed area that is. People are good. పీపుల్ ఆర్ గుడ్ పేరు కూడా బాగా ఉంది. Newsweed. వీరు మీరు చెప్పండి వందన గారు, మీ ఊరు గురించి, మీ వారి గురించి, మీ ఫ్యామిలీ గురించి, బొమ్మరిల్లు గురించి చెప్పండి. బొమ్మరిల్లు ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి కూడా మేము ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం మేడం. అది చూసిన దగ్గర నుంచి దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలనుకున్నాము. లక్కీగా SMS పంపించాము, విన్ అయ్యాము. తర్వాత షోలో కూడా విన్ అయ్యాము. మిమ్మల్ని అసలు ఇంత క్లోజప్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఫస్ట్ నుంచి కూడా మీరు మీ పిక్చర్స్ అంటే తక్కువ చూస్తాను, తక్కువలో ఎక్కువ మీ పిక్చర్స్ చూస్తుంటాను. మీ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. ఆరాధన పిక్చర్లో మీరు ఒక టీచర్గా యాక్ట్ చేశారు. టీచర్ గా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను ఆ పిక్చర్ లో. అది నాకు చాలా ఇష్టమైన పిక్చర్ మీది. ఇంకా కామెడీకి వస్తే చంటి అబ్బాయి, అది దానిలో మీ రోల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాకు 2 పిల్లలు, పాప బాబు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు. వాళ్ళ పేరు చెప్పండి. ప్రీతి, రోహన్. హలో ప్రీతి అండ్ రోహన్, ఎక్కడున్నారు? రోహన్ రోహన్, హౌ ఆర్ యూ? సో ఫాదర్ మదర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఓకే, బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు రూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రూమ్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు? లివింగ్ రూమ్కి వెళ్దాం. లివింగ్ రూమ్కి వెళ్ళండి కుబేర్ గారు. ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. టీవీ 29 inches టీవీ. TCL బిగ్ టీవీ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. భారతరత్న అందుకున్న తొలి మహిళ ఎవరు? మదర్ తెరీసా, MS సుబ్బలక్ష్మి, ఇందిరాగాంధీ, అరుణా రాయ్. ఇక్కడ ఉన్నవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ భారతరత్న అవార్డ్ విన్నర్స్. కానీ భారతరత్న అందుకున్న తొలి మహిళ ఎవరు అనేది క్వశ్చన్. డౌట్ ఉంటే ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ మేడం. ఫ్లిప్ చేసుకుంటారు. ఓకే కుబేర్ గారు, ఫ్లిప్ క్వశ్చన్ కి ముందు ఒకసారి ట్రై చేస్తారు. ఊరికే ట్రై చేయండి. ఎవరు? డి అరుణ్ రాయ్. డి అరుణా రాయ్ అంటున్నారు. ఇస్ ఇట్ ద రాంగ్ ఆన్సర్ చెప్పండి కుబేర్ గారు. Yes, it is the wrong answer. ఇందిరాగాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1971లో వచ్చారు భారతరత్న. తర్వాత మదర్ తెరీసా గారికి 1980లో ఇచ్చారు. సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్, ఇందిరాగాంధీ గారు. ఓకే, ఫ్లిప్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది? A380, బోయింగ్ 707, డగ్లస్ DC-9, కాన్ ఎయిర్ 300. బోయింగ్ 707. Sure? To flight, tickets have become too much అని మళ్ళీ మధ్యలో 500, 600 and 1000 రూపీస్కి ఈ నో ఫ్రిల్ ఎయిర్లైన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇట్స్ ఆల్ గాన్ అప్. సో వెళితే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. బోయింగ్ 707. బోయింగ్ 707. షూర్? గెస్సింగ్ మేడం. గెస్సింగ్ కన్ఫర్మ్ చేసేనా? ఓకే, బోయింగ్ 707 అంటున్నారు కుబేర్ గారు. ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్ చెప్పండి. సారీ, ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఐఎమ్ సో సారీ. ఎయిర్బస్ A380, 853 passengers can be accommodated there అండి. ఎయిర్బస్ అంటే బస్ కంటే పెద్దది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బోయింగ్ వాస్ అ రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఏ ఐటమ్ కావాలి? సోఫా సెట్. సోఫా సెట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. భారత రాజ్యాంగం అవసరం ఉందని ప్రతిపాదించిన తొలి భారతీయుడు ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, MN రాయ్. DMN రాయ్. DMN రాయ్. షూర్?
ఐ థింక్ సో. యూ థింక్ సో? కన్ఫర్మ్ చేసేనా? ఎంఎన్ రాయ్, హీ వాజ్ ద వన్ హూ థాట్ దెర్ వాజ్ అ నెసెసిటీ ఫర్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు జాన్సన్ గారు. ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్ చెప్పండి? ఎస్, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుబేర్ గారు చెప్తున్నారు 1944లో రాయ్ గారు ఒక డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశారు. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. ఎంఫసిస్ ఎందులో అంటే డీసెంట్రలైజేషన్ అండ్ The power. డెవల్యూషన్ ఆఫ్ పవర్, అది కాన్స్టిట్యూషన్లో. సో కంగ్రాచులేషన్స్. సో 1500 పాయింట్స్ స్కోర్ చేశారు. ఓన్లీ 3000 పాయింట్స్ మోర్ మీకు. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళి 2000 and 1500 పాయింట్స్ విన్ చేస్తే యూ విల్ గో టు ద మేట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఏ రూమ్కి వెళ్తారు? బెడ్రూమ్. బెడ్రూమ్. బెడ్రూమ్ మేడం. బెడ్రూమ్ తీసుకెళ్ళండి కుబేర్ గారు. ఐటమ్స్ చూసారు కదా, ఆబ్వియస్లీ ఏసీ ఆర్ డబుల్ కాట్ సెలెక్ట్ చేయాలి మీరు. ఏసీ మషిన్. ఓకే, టీసీఎల్ ఏసీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. 1998లో ఆస్కార్ పొందిన టైటానిక్ దర్శకుడు ఎవరు? జేమ్స్ కెమెరూన్, జేన్ క్యాంపియన్, స్టీవెన్ స్పీల్బర్గ్, శేఖర్ కపూర్. సి. ఆస్కార్ పొందిన టైప్. అంటే టైటానిక్ దర్శకుడు ఎవరు అని అడుగుతున్నారు. టైటానిక్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది 1998లో. 11 ఆస్కర్స్ వచ్చిందండి Yes. టైటానిక్ కి, ఇంక్లూడింగ్ బెస్ట్ పిక్చర్. బెస్ట్ డైరెక్టర్ రాలేదు. టైటానిక్ చూసారా? చూసారు కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ చూసారు. సి. స్టీవెన్ స్పీల్బర్గ్. సి స్టీవెన్ స్పీల్బర్గ్ అంటున్నారు. కుబేర్ గారు చెప్పండి, ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్ అండి. జేమ్స్ కెమెరూన్ వాజ్ ద రైట్ ఆన్సర్. ఇంతకు ముందు హీ డైరెక్టెడ్ టర్మినేటర్ 2 అండ్ ఆల్సో ట్రూ లైఫ్ అని 2 పిక్చర్స్ డైరెక్ట్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ సక్సెస్ టైటానిక్. స్టీవెన్ స్పీల్బర్గ్ కాదు, హీ డిడ్ంట్ డైరెక్ట్ దట్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్. ఏ ఆబ్జెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. డబుల్ కాట్ మేడం. ఓకే, డబుల్ కాట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. కిళాంబి నరసింహాచార్యులు మనకి ఏ పేరుతో తెలుసు? ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, శ్రీశ్రీ. ఫ్లిప్ ఉంది మీకు, తెలియకపోతే నో ప్రాబ్లమ్, యూ కెన్ ఫ్లిప్ ద క్వశ్చన్. గో ఫర్ ఫ్లిప్. యూ వాంట్ టు ఫ్లిప్. కుబేర్ గారు ఫ్లిప్ చేస్తారు, కానీ గెస్ చేయండి. దాశరథి. సి దాశరథి అంటున్నారు. ఇస్ ఇట్ ద రాంగ్ ఆన్సర్? చెప్పండి. ఎస్, ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆత్రేయ గారు, ఆచార్య ఆత్రేయ, మనసు కవి. హిస్ రియల్ నేమ్ వాస్ కిలాంబి నరసింహాచార్య. ఓకే, ఫ్లిప్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ జాన్సన్ అండ్ వందనా జాన్సన్. దర్శకుడిగా సంధ్యాల మొదటి సినిమా, ఆయన ఒక రైటర్ అని అందరికీ తెలుసు, కానీ దర్శకుడిగా అసలు డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ ఏంటి? చంటబ్బాయ్, 2006, శ్రీవారికి ప్రేమలేఖ, అమరజీవి. సో వెంకటరత్నం గారు అండ్ సౌభాగ్యలక్ష్మి గారు టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది మళ్ళీ ఇక్కడికి రావాలి. మీరు టెన్షన్ లేకుండా ఆన్సర్ చెప్పండి. ది అమరజీవి. కన్ఫర్మ్ చేయనా అమరజీవి అని? ఓకే. ఓకే, అమరజీవి అంటున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఫర్ జాన్సన్ అండ్ వందన. కరెక్ట్ అయినా చెప్పండి కుబేర్ గారు. లేదండి, శ్రీవారికి ప్రేమ లేఖ. సంజయల గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్. అమరజీవి నాగేశ్వరరావు గారు అండ్ జయప్రద గారు తర్వాత చేశారు. ఇది ఆల్ న్యూ కమర్స్ తో చేశారు. శ్రీవారికి ప్రేమ లేఖ. ఎలాగో మీరు ఓపెన్ చేశారు, పాత్ ఇచ్చేశారు ఫర్ వెంకటరత్నం గారు అండ్ లక్ష్మి గారికి. 4500 పాయింట్స్ స్కోర్ చేసి కంగ్రాచులేషన్స్, మీరు వస్తున్నారు. బట్ మీరు రావడం, ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్
ఇంగ్లీష్ టీచర్ అండ్ హిస్ వైఫ్. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న మా టీవీ వ్యూవర్స్ కి ఒక వెరీ సింపుల్ క్వశ్చన్. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగోర్, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి అమర్త్య సెన్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే సెల్ ఫోన్ తీసి BOM స్పేస్ తర్వాత ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి టైప్ చేసి వెంటనే 57337 కి SMS చేయండి. వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, టాటా సబ్స్క్రైబర్స్ అయితే 5057337 కి, సెల్ 1 BSNL సబ్స్క్రైబర్స్ అయితే 125573 కి కాల్ చేసి క్వశ్చన్ అని చెప్పి మీ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ముగ్గురికి RS బ్రదర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు ₹4000 వర్త్ గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారు. సారీ, జ్యువెలరీ, యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇట్. వెంకటరత్నం గారు అండ్ లక్ష్మి గారిని నేను మళ్ళీ సింహాసనానికి ఇన్వైట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ ఓబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. వెల్కమ్ బ్యాక్ టు ఓబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. వెంకటరత్నం గారు అండ్ లక్ష్మి గారు, ఫాదర్ అండ్ డాటర్ టీమ్ మళ్ళీ సింహాసనానికి వచ్చారు. 4500 పాయింట్స్ స్కోర్ చేసి ఈజీగా సింహాసనానికి వచ్చారు. మీకు కుబేర్ గారికి మధ్య ఒక రుణం ఉందండి, మీరు తీర్చలేదు, అందుకే వచ్చేసారు మళ్ళీ. సో హ్యాపీగా వచ్చారా ఆర్ రుణం తీర్చాలని వచ్చారా? హ్యాపీ, ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు మీతో. ఎవరెవరు వచ్చారు చెప్పండి. మీ బాబు అండ్ పాప ఎక్కడున్నారు? సెకండ్ రో. మీ బాబు పేరేంటండి? రోహిత్ అండ్ బాబు. హలో రోహిత్, హౌ ఆర్ యూ? ఓకే, ఎలా ఆన్సర్ చేశారు? బాగా చేశారు కదా. నీ పేరేంటవా? యోజిత. ఓ లవ్లీ నేమ్. ఏ క్లాస్? 6th క్లాస్. ఇప్పుడు మీ డాటర్ ఇప్పుడు మీకు చిన్నపిల్లే కదా, కానీ షీఈస్ మదర్ ఆఫ్ 2 children, రెస్పాన్సిబిలిటీస్. ఓకే, హ్యాపీగా వచ్చేసారు. ఇప్పుడు సో ఇప్పుడు మేట్రిక్స్కి వచ్చారు. మేట్రిక్స్ రూల్స్ చెప్తాను. మీరు 2 rooms ఆల్రెడీ ఆడారు. మిగిలిన 2 rooms-లో మళ్ళీ 4 questions మీకు. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగానే ఈ సుడోకు లాగా 9 numbers నుంచి ఒక్కొక్క నంబర్గా డిసపేర్ అవుతాయి. సో 4 numbers డిసపేర్ అయిన తర్వాత మన కుబేర్ బాబాయ్ గారు ఒక రుణం ఉంది కదా, సో తీర్చడానికి ప్రేమతో ఒక నంబర్ తీసేస్తారు. ఆ తర్వాత మిగిలిన 4 numbers-లో మీరు 3 numbers సెలెక్ట్ చేసుకొని అక్కడ మ్యాజికల్ కాంబినేషన్లో ఆ తలుపు మీద పెట్టాలి. ఆయన అనుకున్న నంబర్ మీరు అక్కడ పెట్టిన నంబర్ సేమ్ అయితే బొమ్మరిల్లు ఓపెన్ అవుతుంది, ఆ బొమ్మరిల్లు మీ సొంతం అవుతుంది. బొమ్మరిల్లు వచ్చినా రాకపోయినా ఈ మేట్రిక్స్ లెవెల్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన ఆల్ ఐటమ్స్ యువర్ ఓన్ అండి, మీ సొంతం. అది మాత్రం కాదు, బిగినింగ్లో 2 rooms-లో ఆడారు, ఒక రూమ్ నుంచి మీరు 2 items సెలెక్ట్ చేసుకుని అది కూడా యూ క్యాన్ టేక్ ఇట్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్. రెడీనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ రూమ్లో ఆడతారు? బెడ్రూమ్. బెడ్రూమ్ తీసుకెళ్ళండి కుబేర్ గారు. మీకు ఇష్టమైన ఐటమ్ కోసం ఆడాలి. డబుల్ కట్. డబుల్ కాట్. డబుల్ కాట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. తప్పులు చేయడం మానవ సహజం, క్షమించడం దైవత్వం అని ఏ ఇంగ్లీష్ పోయట్ అన్నారు? అలెగ్జాండర్ పోప్, శామ్యూల్ రిచర్డ్సన్, శామ్యూల్ జాన్సన్, హెన్రీ ఫీల్డింగ్. ఫ్లిప్ ఉందా మేడం? ఫ్లిప్ ఉందా? ఫ్లిప్ ఛాన్స్. నో ఫ్లిప్స్. మేట్రిక్స్ లో నో ఫ్లిప్స్. ఏ డెఫినెట్ అలెగ్జాండర్ పోప్. కన్ఫర్మ్ చేసేద్దామా? అలెగ్జాండర్ పోప్. కుబేర్ గారు, ఇస్ ఇట్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. yes, it is the right answer. సో ఒక్క నంబర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. నంబర్ 6 వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏది కావాలో చెప్పండి. ఇప్పుడు కొంచెం మోడెస్ట్ గా ట్రై చేయండి. డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. ఎం బాలమురళీ కృష్ణ ఏ రాష్ట్రానికి చెందినవారు?
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. ట్రిక్ క్వశ్చన్ ఇది. మంచి పేరు వస్తుంది. ఆస్థాన గాయకుడును ఆయన ఇంటి పేరు తెలుసా? ఎం అంటే తెలవదండి. రేషన్ కార్డులో అడ్రస్ ఎక్కడ? అదే అడుగుతున్నారు వాళ్ళు. కర్ణాటక అండి. కర్ణాటక అంటున్నారు. కన్ఫర్మ్ చేసేద్దామా? ఓకే, కర్ణాటక అంటున్నారు. ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్? చెప్పండి కుబేర్ గారు. లేదండి, తమిళనాడులో మెడ్రాస్లో మా పక్కన ఉంటున్నారు, మా ఇంటి పక్కన ఉంటున్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆల్మోస్ట్ తమిళియన్ గా మార్చేసాం, ఎందుకంటే అక్కడే ఉంటున్నారు. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బట్ ఈజ్ ఫ్రమ్ యువర్ స్టేట్ అండి. హీఈస్ ఫ్రమ్ యువర్ స్టేట్, బట్ ఇప్పుడు తమిళనాడులో ఉంటున్నారు. ఒక్క నంబర్ వెళ్ళిపోవాలి, కానీ అది వేస్ట్ చేశారు మీరు. ఓకే ఓకే, నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రూమ్ లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ లాస్ట్ రూమ్. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ చూడండి, ఒక ఐటమ్ సెలెక్ట్ చేయండి. సోఫా సెట్. సోఫా సెట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి ఎవరు? ప్రఫుల్ పటేల్, పి చిదంబరం, మహమ్మద్ అన్సారీ, యశ్వంత్ సిన్హా. చూడటానికి హ్యాండ్సమ్ గా కూడా ఉంటారు. యంగ్ మినిస్టర్. ప్రఫుల్ పటేల్ అండి. ప్రఫుల్ పటేల్. ఏ ప్రఫుల్ పటేల్ అంటున్నారు. కుబేర్ గారు కరెక్ట్ అయినా చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్, రాజ్యసభ మెంబర్. ఓకే, ఒక నంబర్ వెళ్ళిపోవాలి. ఓకే, నంబర్ 4 వెళ్ళిపోయింది. 6 and 4 గాన్. సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ బొమ్మరిల్లు ప్రోగ్రామ్ ఫర్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్, ఏ ఆబ్జెక్ట్ కావాలి, ఏ ఐటమ్ కావాలి? టీవీ. టీసీఎల్ టీవీ క్వశ్చన్ ఏంటో చెప్పండి కుబేర్ గారు. వీటిలో ఐక్యరాజ్య సమితి సంస్థ కానిది ఏది? WHO, యూనిసెఫ్, రాయిటర్స్, FAO. సి రైటర్. సి రాయిటర్స్ అంటున్నారు. FAO అంటే ఏమిటో తెలుసా మీకు? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్, రాయిటర్స్. రాయిటర్స్ లో ఏం చేస్తారు? ఐక్యరాజ్య సంస్థ కానిది ఏది అనేది, ఎందుకంటే ఎప్పుడప్పుడు తగ్గుతుంది, ఇది దాంట్లో లేదు అంత. FAO. FAO అంటే ఫుడ్ ఆర్గనైజేషన్. ఫుడ్ కన్ఫర్మ్ చేసేనా? రాయిటర్స్ 100% షూర్, నో డౌట్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ కి రాయిటర్స్ అని ఆన్సర్ చేశారు ఫాదర్ అండ్ డాటర్ టీమ్. కుబేర్ గారు ప్రేమతో ఎస్ అని చెప్పండి. ఎస్, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్, మీరు గెలుచుకున్నారు TCL 29-inch కలర్ టీవీ. దీని ప్రత్యేకత ఎక్స్ గాడ్ హెల్త్ ఆప్టిమైజర్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, కానీ ఒక 10 years ముందు ఇప్పుడు ఎక్కడైనా మీరు 5-star హోటల్కి వెళ్తే అక్కడ టెలిప్రింటర్స్ ఉంటాయి. ఆ టెలిప్రింటర్స్ లో ఆటోమేటిక్ గా న్యూస్ విల్ బి ప్రింటెడ్ అండి. రాయిటర్స్ నుంచే వస్తుంది. ఆల్ ఆఫ్ దెమ్ పే రాయిటర్స్ టు గెట్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్. దట్ ఇస్ రాయిటర్. FAO అంటే ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, బట్ రాయిటర్స్ కాదు. ఇంకో నంబర్ వెళ్ళిపోవాలి. 1, 4, 6. నంబర్ 1 కూడా వెళ్ళిపోయింది. ప్రేమగా కుబేర్ గారు ఎస్ అని చెప్పారు. మీ లాస్ట్ ఆన్సర్ కి కరెక్ట్ అని ప్రేమతో చెప్పారు. ప్రేమతో ఒక నంబర్ కూడా తీయాలి. ఆయన ప్రేమతో తీయక ముందు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న మా టీవీ వ్యూవర్స్ కి ఒక చిన్న SMS క్వశ్చన్. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి సర్ సివి రామన్, ఆప్షన్ సి అమర్త్య సెన్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే
సెల్ ఫోన్ తీయండి, BOM స్పేస్ తర్వాత ఆప్షన్ A ఆర్ B ఆర్ C టైప్ చేసి వెంటనే 57337 కి SMS చేయండి. వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్, టాటా సబ్స్క్రైబర్స్ అయితే 5057337 కి, సెల్ 1 BSNL సబ్స్క్రైబర్స్ అయితే 125573 కి కాల్ చేసి క్వశ్చన్ అని చెప్పి మీ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ముగ్గురికి RS బ్రదర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు ₹4,000 వర్త్ గిఫ్ట్ వాచర్ ఇస్తారు. యూ కెన్ బై అ సారీ, యూ కెన్ బై జ్యువెలరీ, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇట్. సో కుబేర్ గారు ప్రేమతో ఒక నంబర్ తీయాలి. ఇన్ ద మీన్ టైమ్ ఓబిలి వారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్ లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఓబిలివారి బొమ్మరిల్లు ప్రెసెంటెడ్ బై వోడాఫోన్. హాట్ సీట్ కి వచ్చిన ఫాదర్ అండ్ డాటర్ టీమ్ వెంకటరత్నం గారు అండ్ లక్ష్మి గారు 3 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. 3 నంబర్స్ డిసపియర్డ్. ఒక నంబర్ ఇప్పుడు కుబేర్ గారు ప్రేమతో తీయాలి. మీరే అడగాలట, మీరే అడగాలి. కుబేర్ గారు ఎస్ 2 omit చేయండి. 2 అని చెప్పండి. ఏదైనా ఒక నెంబర్ 2 omit చేయాలని అడుగుతున్నారు. ఒక నంబర్ అడగాలి. కుబేర్ గారు ఏదన్నా ఒక నంబర్ omit చేయండి. ఓకే, తీసేస్తారు. ఓకే, 3 కూడా 2 ఎందుకు అడిగారు? 2 వద్దన్నారా? మీకు ఇష్టం లేదు కానీ కుబేర్ గారు 3 రిమూవ్ చేశారు. సో ఇప్పుడు 2, 5, 7, 8, 9 నార్మలీ 4 నంబర్స్ ఉండాలి. ఒక నంబర్ వెళ్ళలేదు ఎందుకంటే మీరు ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేదు. సో 3 నంబర్స్ డిసైడ్ చేసుకోండి. అక్కడ ఉన్న టీమ్ ఏ వాళ్ళు నారాయణరావు గారు అండ్ సుహాసిని గారు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సైన్స్. బాగా ఆడారా ఫాదర్ అండ్ డాటర్ టీమ్? బాగా ఆడారు. బాగానే ఆడారు. ఓకే, ఆల్ రైట్. మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా 3 నంబర్స్. ఫస్ట్ నంబర్ చెప్పండి. 2. నంబర్ 2. నాన్నగారు వద్దనుకున్న 2 ఫస్ట్ నంబర్ గా సెలెక్ట్ చేసింది కూతురు. నంబర్ 2. సెకండ్ నంబర్ 8. లాస్ట్ నంబర్ 9. 2, 8, 9 కన్ఫర్మ్ చేసేనా? కుబేర్ గారు కన్ఫర్మ్ చేయండి. ఇస్ ఇట్ ద మ్యాజికల్ నంబర్? చెప్పండి ఫాదర్ డాటర్ టీమ్ కి. కంగ్రాచులేషన్స్. ఇలా రండి మీరు. చాలా సంతోషం. మై గుడ్నెస్, నమ్మలేకపోతున్నాను. బట్ కంగ్రాచులేషన్, దే వన్ ద హౌస్ అండి. అసలు ఎక్స్ప్రెషన్ లేదండి మీ ఫాదర్ ఫేస్ లో. జస్ట్ హ్యాపీ అండ్ మైల్డ్ గా ఉన్నారు. బట్ నేను ఒకటి చెప్పాలి, మీరు కుబేర్ గారిని 2 omit చేయండి అనగానే మీ కూతురు వద్దు అని చెప్పింది. హౌ అండ్ ఎలా గెస్ట్ చేశారు? 2, 8, 9 చెప్పండి. ఇట్స్ మ్యాజిక్. 9 మా వారి లక్కీ నెంబర్ అండి. 8 and 9. 9 ఆయన ఏ వెహికల్ కొన్నా 9 నెంబర్ చూసుకుంటారు. కంపల్సరీ 9 వచ్చేటట్టు చూసుకుంటారు. ఎన్ని మామూలు 2 వీలర్ మాకు ట్రాన్స్పోర్ట్ ఉందండి, లారీలో ఉన్నాయి. ఏ లారీకైనా ఎక్కువ వచ్చేటట్టు కానీ లేకపోతే అవన్నీ టోటల్ కలిపి 9 వచ్చేటట్టు కానీ చూసుకుంటారు. మీ ఇంటి నుంచి ఎవరు వచ్చారు? మీ రిలేటివ్స్ ఎవరు వచ్చారు? మా పాప, బాబు, పిన్ని, బాబాయ్, కజిన్. పాప, బాబు, పిన్ని, బాబాయ్ గారు, కజిన్ అందరు వచ్చారు. హ్యాపీ. మీకు బొమ్మరిల్లు వచ్చిందని తెలుసు, కానీ ఆ ఇల్లు ఎలాంటిది, ఎక్కడ ఉన్నది ఇప్పుడు చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లకు ముందు కందగడ్డలో ఓబిలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ప్రాజెక్ట్, హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఒక 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండ్ ఆ ప్లాట్ లో 1500 బిల్ట్ అప్ ఏరియా, బ్యూటిఫుల్ హౌస్, మీ ఓన్ హౌస్. కంగ్రాచులేషన్స్. ముందే చెప్పాను మీకు ఒకవేళ బొమ్మరిల్లు వచ్చినా బొమ్మరిల్లుతో పాటు మీరు గెలుచుకున్న మొత్తం ఐటమ్స్ కూడా ఇంటికి తీసుకెళ్లిపోతారండి. కొత్త ఐటమ్స్. ఎస్, ఆల్ న్యూ ఐటమ్స్. కంగ్రాచులేషన్స్. ఐ కాంట్ టెల్ యూ.
ఇనఫ్. మీరు గెలుచుకున్న ఐటమ్స్ ఒకసారి చెప్పనా? కిడ్స్ రూమ్ లో బంక్ బెడ్, కిచెన్ లో TCL వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ మేట్రిక్స్ లో డబుల్ కాట్, సోఫా TCL బిగ్ టీవీ. ఆల్ టుగెదర్ హౌ మెనీ ఐటమ్స్? 6 items. 6 items and a beautiful house. Congratulations. Thank you so much. ఒక హిస్టారికల్ మూమెంట్ ని మీరు విట్నెస్ చేశారు, సో ఎప్పుడు మర్చిపోలేరు. సో మీరు విన్ చేసిన ఒక ఐటమ్ సోఫా సెట్ తో మీరు ఇంటికి వెళ్తున్నారు. అది మాత్రం కాదు, మంచి మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్ తో వెళ్తారు కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? ఎందుకంటే మా రైవల్స్ కాంపిటీషన్ లో మా రైవల్స్ ఒక హౌస్ వచ్చింది అనేది వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ వెరీ థ్రిల్లింగ్. డెఫినెట్ గా ఈ హౌస్ వచ్చిన తర్వాత మీరు రైవల్ కాదు, యు బికమ్ ఫ్రెండ్స్ కదా. అంటే కాంపిటీషన్ అన్నమాట. మా అపోనెంట్స్ ఎలా వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మాకంటే బాగా వాళ్ళు ప్లే చేశారు. దే డిజర్వ్డ్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. రైవల్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యి అందరూ ఒకే ఫ్యామిలీ లాగా చాలా సంతోషంగా ఉంది. సంతోషం అనేది షుడ్ బి షేర్డ్. ఈ రూమ్ లో మొత్తం, ఈ స్టూడియో మొత్తం ఇప్పుడు సంతోషం. సో మీరు కూడా తీసుకెళ్తున్నారు విత్ యువర్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుహాస్ని నారాయణరావు గారు ఒక ఎగ్జైటింగ్ గేమ్ ని విట్నెస్ చేశారు. అది మాత్రం కాదు, ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చారు ఫ్రమ్ కళానికేతన్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 289 అనే మ్యాజిక్ నంబర్ ని కరెక్ట్ గా కాంబినేషన్ లో పెట్టారు లక్ష్మి గారు. దే హ్యావ్ వన్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హౌస్. నా ద్వారా ఈ ఇల్లు మీకు రావడం అండ్ మా టీవీ ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ మీకు ఇవ్వడం, అది కూడా బొమ్మరిల్లు ప్రోగ్రామ్ లో బాగా ఆడి కరెక్ట్ గా గెస్ట్ చేసి మీరు ఈ హౌస్ విన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో ముందు అప్పుడప్పుడు చెప్తాను, నాకు ఒక ఇల్లు ఇవ్వాలని ఉంది, మీకు తీసుకోవాలని, లేదా ఒక్క డిజిట్ లో ఆర్ ఒక కాంబినేషన్ లో సమ్ టైమ్స్ మిస్ అయ్యారు. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అంటే నాకు ఇల్లు దొరికినట్టు, నాకు ఏదో కొత్త అవార్డు దొరికినట్టు, కొత్త లైఫ్ దొరికినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంతో, ఆనందంతో, నిజమైన ఆనందంతో ఈ ఎపిసోడ్ ని ముగిస్తాం. శుభ్ రాత్రి, నిజంగానే శుభ్ రాత్రి అండ్ గుడ్ నైట్ అండ్ కంగ్రాచులేషన్స్. జస్ట్ డ్రీమ్ నీకిది కావాలని, జస్ట్ డ్రీమ్ నీకది కావాలని, ఏదేదో కావాలని, అందనిదేదో అందాలని. కలలు కంటే సరిపోదంట, తెల్లారితే ఏముందంట, కలనీలకు తేవాలంటే అదృష్టం కావాలంట. కలలే కనడానికైనా కావాలి ఓ ఇల్లంట, ఆ ఇల్లే సొంతమయ్యే వేదిక ఈ ప్రోగ్రాం అంట. బొమ్మరిల్లు తరరారే తరరా, బొమ్మరిల్లు బొమ్మరిల్లు. ఒబిలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బొమ్మరిల్లు